ఈరోజు మనం ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న ఊరి నుంచి అంతరిక్షం దాకా వెళ్లిన కథ. ఆ కథతో పాటే మన తెలుగు మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్లో కొన్ని బేసిక్స్, ముఖ్యంగా కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడేవి కూడా చూద్దాం. అవును. మనం కల్పన చావ్లా గారి గురించి మాట్లాడుతున్నాం. ఆమె కథ వింటే స్ఫూర్తి కలగడమే కాదు, మనం ఇంగ్లీష్ పదాలు, కొన్ని వ్యాకరణ అంశాలు కూడా నేర్చుకోవచ్చు. కరెక్ట్. మన దగ్గరున్నది ఒక టెక్స్ట్ బుక్ భాగం కదా. సో కల్పనా చావ్లా ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్, అంటే ఇండియాలో పుట్టి అమెరికా పౌరసత్వం తీసుకున్నారన్నమాట. 1997లో మొదటిసారి స్పేస్ షటిల్ కొలంబియాలో అంతరిక్షంలోకి వెళ్లారు. ఆ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళ కూడా. అవును. కాని తర్వాత, అంటే 2003లో రెండోసారి వెళ్ళినప్పుడు అదే కొలంబియా షటిల్, అది ఒక పెద్ద విషాదం. నిజమే. షటిల్ భూమికి తిరిగి వస్తున్నప్పుడు టెక్సాస్ గగనతలంలో పేలిపోయింది. అందులో ఉన్న 7 సిబ్బంది, ఇంగ్లీష్లో క్రూ అంటాం, అంటే వ్యోమగాముల బృందమనమాట. అందరూ చనిపోయారు. అవును. ఇది అంతరిక్ష చరిత్రలోనే ఒక అన్‌ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజెడీ అంటారు. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే అంతకుముందు ఎప్పుడూ జరగని, ఎరుగని అని అర్థం. ఆమె ప్రయాణం మొదలైంది హర్యానాలోని కర్నాల్ నుండి. చాలా చిన్న ఊరు. హ్మ్. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత అమెరికా వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. అవును. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు వద్దన్నారు. అయినా సరే ఆమె పట్టు వదలకుండా అమెరికా వెళ్లి మాస్టర్స్, ఆ తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత నాసాలో చేరారు. ఎంత పట్టుదల! నిజమే. ఇక్కడ న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ అనే పదం వాడారు చూడండి. న్యాచురలైజ్డ్ అంటే ఆమె పుట్టుకతో అమెరికన్ కాదు, కాని అక్కడి పౌరసత్వం పొందారు అని. ఓకే. అలాగే షటిల్ లోపల ప్రయాణిస్తే ఎబోర్డ్ అంటారు. షటిల్ పైకి వెళ్తుంది కదా, దాన్ని లిఫ్ట్ ఆఫ్ అంటాం. ఆ, విమానమైతే టేక్ ఆఫ్ అంటాం కదా, దీనికి లిఫ్ట్ ఆఫ్. అవును. ఎందుకంటే స్పేస్ షటిల్ నిట్ట నిలువుగా పైకి లేస్తుంది కాబట్టి లిఫ్ట్ ఆఫ్ వాడతారు. విమానం రన్వే మీద పరిగెత్తి పైకి లేస్తుంది, అది టేక్ ఆఫ్. చిన్న తేడానే, కానీ సందర్భాన్ని బట్టి వాడాలి. అర్థమైంది. మరి ఆమె మొదటి యాత్ర 1997లో, అది దాదాపు 16 రోజులు సాగింది కదా. అవును. 15 రోజులకు పైనే. భూమి చుట్టూ దాదాపు 252 సార్లు తిరిగారు. అంటే 1,000,000 కిలోమీటర్ల పైనే ప్రయాణం. అబ్బో, అక్కడేం చేశారు? కొన్ని ప్రయోగాలు చేశారని విన్నాను. అవును. మొక్కల పెంపకం మీద, ఇంకా లోహాల మీద, కంప్యూటర్ చిప్స్ తయారీకి సంబంధించిన ప్రయోగాల మీద పనిచేశారు. ఆమె చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తుంది. నేను ఫలానా చిన్న ఊరి నుండి వచ్చాను, నేనొక మహిళను అని నా కలల వెంట పరిగెత్తేటప్పుడు ఎప్పుడూ ఆలోచించలేదు అని. చాలా ఇన్స్పైరింగ్ కదా. ఖచ్చితంగా. ఇక మనం భాషా విషయాలకి వస్తే, ఈ పాఠంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అమెరికన్ ఇంగ్లీష్కి, బ్రిటిష్ ఇంగ్లీష్కి కొన్ని పదాల స్పెల్లింగ్స్లో తేడా ఉంటుంది. అవును, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఉదాహరణకి, ఆర్గనైజ్ మనం రోజూ చూసేవి, పరీక్షల్లో కూడా అడగొచ్చు. ఓహ్, ఎయిర్ప్లేన్, ఏరోప్లేన్, ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. అంటే రెండు స్పెల్లింగ్స్ కరెక్టే, కానీ ఒకటి అమెరికన్, ఇంకోటి బ్రిటిష్ అన్నమాట. సరిగ్గా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో సింపుల్ గ్రామర్ పాయింట్, అన్ ప్రీఫెక్స్. ఆ, అంటే పదానికి ముందు అన్ చేరిస్తే వ్యతిరేక పదం వస్తుంది కదా. అంతే, చాలా సులువు. ట్రూకి ముందు అన్ చేరిస్తే అన్ట్రూ, అంటే నిజం కాదు, అబద్ధం. అలాగే ఐడెంటిఫైడ్, అన్ఐడెంటిఫైడ్, గుర్తించబడిన, గుర్తించబడని, కంట్రోల్డ్, అన్కంట్రోల్డ్, నియంత్రిత, అనియంత్రిత, సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్, విజయం, వైఫల్యం. అవును. ఇది కొత్త పదాలు నేర్చుకోటానికి మంచి టెక్నిక్. పాఠంలో ఇంకా సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అని కూడా ఉంది. అంటే విమానాల నడపడం నేర్పించడానికి అధికారికంగా సర్టిఫికేషన్, అంటే అర్హత పొందిన వ్యక్తి అని. కల్పనా చావ్లాకి ఆ అర్హత కూడా ఉంది. ఆమెకు చాలా విషయాల మీద పట్టు ఉందని చెప్పడానికి ఒక జర్నలిస్ట్ ఎన్సైక్లోపీడియా నాలెడ్జ్ అనే పదం వాడారు. అంటే ఎన్సైక్లోపీడియా లాంటి పరిజ్ఞానం అన్నమాట. అవును. చాలా విస్తృతమైన, లోతైన జ్ఞానం. వ్యోమగామి కావాలంటే అది తప్పనిసరి మరి. మొత్తానికి కల్పనా చావ్లా జీవితం నిజంగా ఎన్నో సవాళ్లను దాటి కలల్ని నిజం చేసుకున్న కథ. ఆమె పట్టుదల, ధైర్యం మనందరికీ ఆదర్శం. అవును. ఇక పోటీ పరీక్షల కోణంలో చూస్తే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. తెలుగు మీడియం విద్యార్థులు ముఖ్యంగా ఇవి నోట్ చేసుకోవాలి. చెప్పండి. 1. కల్పనా చావ్లా బేసిక్ డీటెయిల్స్. ఊరు కర్నాల్,
మొదటి యాత్ర 1997, విషాదం జరిగిన రెండవ యాత్ర 2003, షటిల్ పేరు కొలంబియా, ఆమె స్టేటస్ ఇండియన్ అమెరికన్, పనిచేసిన సంస్థ నాజా. రైట్. 2 ఇంగ్లీష్ పదాలు గ్రామర్, బ్రిటిష్ వర్సెస్ అమెరికన్ స్పెల్లింగ్స్, కలర్ సెంటర్ లాంటివి. అన్ట్రూ, అన్ఐడెంటిఫైడ్ లాంటి ముఖ్యమైన పదాలు. క్రూ సిబ్బంది, అబోర్డ్ నౌక లోపల, లిఫ్ట్ ఆఫ్ నింగిలోకి లేవడం, న్యాచురలైజ్డ్ సిటిజన్ పౌరసత్వం పొందిన, అన్ప్రెసిడెంటెడ్ అపూర్వమైన, సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్, ఎన్సైక్లోపాడిక్ నాలెడ్జ్. వీటి అర్థాలు, వాడే సందర్భాలు తెలుసుకోవడం ముఖ్యం. నిజంగా చాలా ఉపయోగపడే పాయింట్స్. కల్పన చావ్లా మాటల్లోనే చెప్పాలంటే, కలల నుండి విజయానికి దారి ఖచ్చితంగా ఉంది. దానిని కనుగొనే దృష్టి, దానిపై నడవడానికి ధైర్యం మనకుండాలి. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. కల్పన చావ్లా అంతరిక్ష సరిహద్దులను, అంటే ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్ను దాటారు. మనం ముఖ్యంగా ఇంగ్లీష్ లాంటి కొత్త భాష నేర్చుకునేటప్పుడు మనకున్న పరిమితులు, మన జ్ఞానపు సరిహద్దులు దాటాలంటే ఎలాంటి పట్టుదల కావాలి, ఎలాంటి ధైర్యం కావాలి, దీని గురించి ఆలోచించండి.